లేట్ అయినందుకు క్షమించండి. 6:30 నుంచి 7:30 కార్యక్రమంలో ఇదే తరగతిలో చేసుకుని నేను రావడం జరిగింది. ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి పాఠం ఏమిటంటే మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి 6 వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము మొదటి 6 వచనం. ఆయన ఎక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములు బోధించ ఆరంభించారు. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఈ బట్టి నీ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వల్ల నీకు అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరి కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసేపు, యోదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడ కాడా, ఇతని సోదరుని మనలందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకోవచ్చు. ఆయన విషయమే అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలో తన బంధువులు తన ఇంటి వారితో తప్ప మరి ఎక్కడ గణహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతుల నుంచి వారిని స్వస్థపరచు తప్ప మరి అద్భుతమును ఆయన అక్కడ చేయజాలేకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కపెర్నహూము నుంచి బయలుదేరి తన యొక్క సొంత దేశమునకు స్వదేశమునకు అంటే గలిలే ప్రాంతానికి రావడం జరిగింది. నజరేత్ అనేటువంటి ఊరుకు రావడం జరిగింది. అక్కడ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆయన వెళ్ళి సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బోధించారు. కొన్ని అద్భుతములు చేశారు, కొన్ని ఆశ్చర్యమైన కార్యములు చేయించడం జరిగాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధ, ఆయన యొక్క అద్భుతములు, ఆయన జీవిత విధానము మరియు ఆయన కుటుంబీకులు ఆనాడు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి వెనక్కి తీయడం జరిగింది. ఇది మనం నేర్చుకున్నటువంటి 6 వచనాలు. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వదేశానికి వచ్చారంటే సొంత గ్రామానికి వచ్చాడు. ఆయన ఆ సొంత గ్రామం అనేది మనమందరం ఎదుగున్నాం నజరేత్ అని. కపెర్నహూము నుంచి నజరేత్ అని రావడం జరిగింది. వచ్చి ఏం చేశారండి 6వ అధ్యాయం 1వ వచనంలో గమనించండి. ఆయన ఎక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన్ని వెంబడించారు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజంలో బోధించ ఆరంభించాను. విశ్రాంతి దినములు ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు మరియు ఆయన యొక్క పాండిత్యమును ఆయన జ్ఞానమును విన్నటువంటి వారు, ఆయన అద్భుతమును చేసిన దాన్ని చూసినటువంటి వారు, 3 పరిస్థితులు అనేది ఇక్కడ ప్రత్యేకించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన స్వదేశంలో చేసిన 3 విషయములు ఏమిటంటే, లేక స్వదేశంలో ఆయనను గుర్తించినటువంటి 3 విషయములు ఏమిటంటే, 1 యేసుక్రీస్తు వారికి బోధన వారు ఏం చేశారు? విన్నారు. 2 యేసుక్రీస్తు వారి అద్భుతములను గూర్చి వారు వినుండొచ్చును, మరి వారు చూసి ఉండడానికి అవకాశం ఉంది. 3వ సంఘటన ఏమిటంటే, వారి యొక్క కుటుంబ పరిస్థితులను కూడా వారు ఆనాడు గుర్తించడం జరిగింది. వారి యొక్క కుటుంబ 2వ వచనం ఏం తెలియజేయబడుతుంది గమనించండి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించ ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చానో, ఇతనికి ఇంటి జ్ఞానం ఎట్టిది అని వారు ఆశ్చర్యపడ్డారు. మొదట యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. అది వారి సమాజ మందిరంలో వెళ్ళి బోధించారు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి వారు ఏం చేస్తున్నారు? వాస్తవానికి విశ్వాసం అనేది ఎలా వస్తుంది? వినటం వలన వస్తుంది. ఎవరిని గురించి వినటం వలన? యేసుక్రీస్తు వారిని గురించి
వినేటువంటి మాటల వల్ల మనకు విశ్వాసం అనేది రావలేను. అది నిజమైన విశ్వాసము. అది రోమ 10:17 అనేది మనకి తెలియజేస్తుంది. గమనించాను. రోమ రాసిన పత్రిక 10:17. 17 రోమ 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. అవునండి. ఎలాగో విశ్వాసం అప్పుడు నిజంగా రావలేను. నిజమైన విశ్వాసానికి గుర్తు ఏమిటి? వినాలి. వేటిని వినాలి? యేసుక్రీస్తు వారి యొక్క మాటలను వినాలి. ఆయన కూర్చున్నటువంటి మాటలు ఒక వ్యక్తిలో నిజమైన విశ్వాసం ఏం చేస్తుంది? ఏర్పరుస్తుంది. వాస్తవం అనేది. అవునా? సరే గమనించాను. ఇప్పుడు అదే యేసుక్రీస్తు వారిని కూర్చున్న మాటలు కాదు, యేసుక్రీస్తు వారే బోధిస్తున్నాడు అని ఆయన యొక్క మాటలు ఏం చేయలేదు వారు నమ్మడం. మనం ఈనాడు యేసుక్రీస్తు వారి యొక్క మాటలను విని ఆనాడు ఆయన బోధించినటువంటి మాటలను ఈనాడు వింటున్నప్పుడు ఆయన గురించి తెలుసుకున్నటువంటి వారమై ఆయన మనం విశ్వాసం వస్తున్నాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారే బోధిస్తున్నారు. ఆయన మాటలనే వారు వింటున్నారు. ఆయన యొక్క బోధన వారు వింటున్నారు. అయినను సరే ఆ మాటలకు వారు విశ్వాసం అనేది వారిలో విశ్వాసం ఉంచడానికి బదులుగా ఆ మాటలను విని ఏం చేశారు? ఆయన యొక్క పాండిత్యమును, ఆయన జ్ఞానమును ఆనాడు వారు ఏం చేశారు? ప్రశ్నించారు. అవునండి. 2 యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం మాత్రం కాదు. ఆయన ఏం చేశాడు? గమనించి 2వ వచనంలో చివరగా ఇతని చేతి వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి. 2వది వారు ఏం చూశారండి? వారు యేసుక్రీస్తు వారు చేసేటువంటి అద్భుతములను వారు చూడడం జరిగింది. 1 వారు యేసుక్రీస్తు వారి యొక్క బోధన విన్నారు. 2 యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు కళ్ళారా ఏం చేస్తున్నారు? వారు చూస్తున్నారు. వారు యేసుక్రీస్తు వారు చేసిన అనేకమైన అద్భుతాలు. ఉదాహరణకి మనం 5వ అధ్యాయంలో గమనించినట్లయితే అధ్యాయాల్లో అనేకమైన విషయాలు అనేది మనకు తెలియజేయబడుతుంది. ఈవెన్ మత్తయి సువార్త 13వ అధ్యాయము 52 నుంచి 58 వచనాలలో ఇంతకు ముందుగా ఏం చేశారు? ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి అధికారి యొక్క కుమార్తెను చనిపోవడం నుంచి లేపారు. 5వ అధ్యాయాన్ని గమనించినట్లయితే గెరేషన్లో ఉన్నటువంటి దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తిని బాగుపరచడం జరిగారు. ఆయన ఆ యొక్క అధికారికి ఇంటికి వెళ్తున్నప్పుడు 12 సంవత్సరం రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఆయన ముట్టుకోవడం వల్ల ఏమైపోయింది? బాగుపరచబడి. ఈ అద్భుతాలన్నింటిని ఏం చేశారు? వాళ్ళు చూస్తున్నారు. ఏమన్నా నుంచి వింటున్నారు. వాళ్ళు అద్భుతములు అనేది ఆనాటి ఇశ్రాయేల్ మధ్య చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే వారు దేవుని యొద్ద నుంచి వచ్చారని వారు నమ్మడానికి అవకాశం ఉంది. అవునండి. 1 కొరింథీ 1వ అధ్యాయము ఆనాడు యూదులు ఏం కోరుకున్నారు గమనించారు. 1వ అధ్యాయంలో 1 కొరింథీ 1వ అధ్యాయము 22వ వచనం యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. యూదులు ఏం చేస్తున్నారు? ఏమడుగుతున్నారు? అద్భుతాలు అడుగుతున్నారు, సూచక్రియలు అడుగుతున్నారు. జ్ఞానులు ఏమడుగుతున్నారు? గ్రీకు దేశస్థులు ఏమడుగుతున్నారు? జ్ఞానాన్ని అడుగుతున్నారు. ఒకరు జ్ఞానాన్ని అడుగుతున్నారు, ఇంకొకరు ఏం చేస్తున్నారు? సూచక్రియలను అడుగుతున్నారు. ఈ రెండింటిని ఏం చేశాడు ఆయన? నజరేతులో చేశాడు. అద్భుతములను చేశాడు ఆయన, సూచక్రియలు చేశాడు ఆయన, అద్భుతములు జరిగించడం జరిగింది. ప్లస్ రెండోది ఏం చేశాడు ఆయన? ఆయన బోధ ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా ఏం చేశాడు? ఆయన ప్రచురించాడు. అదే చెప్పారు ఈయనకి ఎంత జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 2వ వచనం గమనించారు. 6వ అధ్యాయం 2వ వచనంలో మార్కు సువార్త ఈ విధంగా తెలియజేయబడింది. గమనించారు. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజమందును బోధించి ఆరంభించాను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాను, ఇతనికి ఇప్పుడు నీ జ్ఞానము ఎట్టిది. కరెక్ట్ అండి. యేసుక్రీస్తు దేన్ని బోధించారు? జ్ఞానాన్ని బోధించారా? ఆయన బోధ ద్వారా జ్ఞానాన్ని బోధించాడు ఆయన.
యూదులు ఏదైతే కోరుకున్నారో, ఆనాడు గ్రీకు దేశస్తులు ఏదైతే కోరుకున్నారో ఆ జ్ఞానాన్ని ఆయన బోధించడం జరిగింది. రెండోది, ఆనాడు యూదులు దేన్నైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి అద్భుతములను, సూచక్రియలు యేసుక్రీస్తు వారు ఏం చేశారు, అది కూడా చేశారు. ఇవన్నీ చేయడానికి గల కారణం ఏమిటి? ఒకే ఒక ఉద్దేశము, ఆయనందు వారు విశ్వాసం ఉంచడానికి. రెండోది, యేసుక్రీస్తు వారి వారు విశ్వాసం ఉంచకపోవడానికి లేక విశ్వాసం ఉంచడానికి బలమైన 2 కారణాలు ఉన్నాయి. కానీ ఆ 2 కారణములు అనేది వారి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడానికి ఏం చేయబడలేదు, దోహదపడలేదు. కారణం ఏమిటంటే 5వ వచనం గమనించండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచి వారు స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతం అక్కడ ఆయన చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఏం చేశాడు? ఆయన ఆశ్చర్యపడిన. యేసుక్రీస్తు వారిని గురించి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు, వారు కోరుకున్న అద్భుతములను చేస్తున్నారు. దేని కొరకు చేశాడు? ఆయన విశ్వాసం ఉంచడానికి. మనం యేసుక్రీస్తు వారిని గురించిన మాటలు వినాలని చెప్పబడింది. అద్భుతములు అనేది ఆయన దేవుని కుమారు, ఆయన ఏం చేయబడింది? అద్భుతములు అనేది ఆయన భూమి మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఆయన చేసిన అనేకమైన అద్భుతములు, మహత్కారములు, సూచక్రియలు అనేది ఈ గ్రంథమంతా మనకేం చేయబడింది? రాయబడింది. ఆయన వారేం చేయలేదు, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచలేదు. అయితే 3వ కారణము, వారు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచకపోవడానికి కారణం ఏమిటంటే వారి యొక్క కుటుంబ పరిస్థితులు. వారి కుటుంబాన్ని గురించి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. గమనించండి 3వ వచనంలో. ఇతడు మరి కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను వారి సహోదరుడు కాడా? ఇతని సోదరుని మనులు మనతో ఉన్నారు కదా అని చెప్పి కొంచెం ఆయన విషయమై ఏం చేశారు? వాళ్ళు అభ్యంతరపడ్డారు. కరెక్ట్ అండి. ఏం చేశారు వాళ్ళు? అభ్యంతరపడ్డారా? అవును, అభ్యంతరపడ్డారు. దేని గురించి అభ్యంతరపడ్డారు? ఆయన కుటుంబ పరిస్థితుల గురించి. కాబట్టి యేసుక్రీస్తు వారి యందు వారు అభ్యంతరపడడానికి 3 ప్రత్యేకమైనటువంటి కారణాలను వారు ఆయన దగ్గర కనుగొన్నారు. ఆయన బోధ జ్ఞానంతో కూడుకున్నది. ఆ బోధ అనేది వారికి విశ్వాసాన్ని కల్పించడానికి బదులు అభ్యంతరాన్ని కలిగజేసింది. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతములు అనేది ఆయన విశ్వాసం ఉంచడానికి బదులుగా ఆయన విషయంలో అభ్యంతరపడడానికి అది కారణమైంది. ఆయన కుటుంబ పరిస్థితులు అనేది యేసుక్రీస్తు వారికి విశ్వాసం ఉంచడానికి కారణమై లేకపోయినను సరే అది వారికి ఎలా ఏం చేసింది? అది అభ్యంతరమును కలుగజేసింది. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుంది? ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన ఎక్కడికి ఏం చేయడం? ఆయన ఊరుకుని వెళ్ళడం. ఆయన వెళ్ళిన దగ్గర అంతా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. వెళ్ళిన దగ్గర అంతా కూడా ఏం చేస్తాడు? ఆయన అద్భుతములు, మహత్కారాలు చేయడం జరుగుతుంది. అందువలన అందరికీ అది సంతోషాన్ని ఇచ్చేటువంటిది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ఏం చేయబడ్డారు? అభ్యంతరపడటం అనేది జరిగింది. అవునండి. అందుకని ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు గమనించండి. ఇదే వచనంలోనే 5వ వచనము 4వ వచనంలో, అందుకు యేసు ప్రవక్త తన దేశములో తన బంధువులు తన ఇంటిలో తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పాను. యేసుక్రీస్తు వారి యొక్క బోధ, ఆయన యొక్క అద్భుతములు అనేది ఆయన ఏమని గుర్తింపజేసింది? ఆయన ప్రవక్త అని వారు విశ్వాసం ఉంచినట్లుగా. ఏ ప్రవక్త కొరకైతే వారు ఎదురు చూస్తున్నారు, ఏ ప్రవక్త కొరకు వారు ఎదురు చూస్తున్నారండి? దేవుడు ముందుగానే మోషే ద్వారా ఏమని ఆజ్ఞాపించారంటే, నీలాంటి ఒక ప్రవక్తను ఏం చేస్తాను? నేను పుట్టింపజేస్తాను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18వ వచనం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్ అతడు వారితో చెప్పును. ఎవరిని గురించి తెలియజేయబడిన ప్రవచనం ఇది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం. ఆనాడు మోషే గారిని వారు ఎందుకు ప్రవక్తను గుర్తించారు?
రెండు విషయాలు. ఒకటి, ఆయన దేవుని యొక్క మాటలను ఏం చేశాడు, ఆయన దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ విషయములనే ఆనాడు ఇశ్రాయేలులకు ఆయన తెలియజేశాడు. రెండు, దేవుడు ఆయన ద్వారా ఏం చేశారు, అద్భుతములను చేయించడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు సత్యమని వారు విశ్వాసం ఉంచడానికి ఆయన అద్భుతములనేది వారికి దేవుని యొక్క సాక్ష్యముగా నిలబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేసినట్లయితే ఆయనందు ఆనాడు విశ్వాసం ఉంచడానికి ఆయన దేవుని యొక్క మాటలను ఆయనే బోధించారు. రెండు, అది దేవుని యొక్క మాటలు, దానిని బట్టి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాలి అనడానికి ఆయన ఏం చేశారు, అనేకమైన అద్భుతములను చేయడం జరిగింది. యోహాను సువార్త 20వ అధ్యాయం తీసుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసినవి ఈ గ్రంథమందు రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశారు, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, నమ్మునట్లుగా. యేసే క్రీస్తని, వారు దేవుని కుమారుడని క్రీస్తని మీరు నమ్మునట్లు. యేసే క్రీస్తని ఏం చేయాలి, వారు నమ్మవలేను. యేసు దేవుని కుమారుడని క్రీస్తని మీరు నమ్మునట్లు. ఈ అద్భుతం అనేది ఎంతవరకు రాయబడిందో అంతవరకు రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం నమ్మడానికి మనకిచ్చిన రెండు ప్రత్యేకమైన ఆలోచనలు ఏమిటంటే, ఒకటి యేసుక్రీస్తు వారి యొక్క బోధ, రెండు ఆయన చేసినటువంటి అద్భుతములు. ఇవి రెండు మనకి విశ్వాసాన్ని కలిగించాలి, కానీ ఎన్నడూ కూడా మనకేం చేయకూడదు, అది అభ్యంతరం అనేది కలుగు చేయకూడదు. ఆ రెండు కారణాలు మాత్రం కాదు. ఈనాడు మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చు, అనేకులకు బోధించవచ్చు యేసుక్రీస్తు వారి వలె. ఆ యేసుక్రీస్తు యొక్క నామములు అనేకమైన దేవుని యొక్క మాటలను మనం బోధించవచ్చును. కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేకులు ఏం చేయవచ్చును, విశ్వాసం ఉంచవచ్చును, అనేకులు దానిని నమ్మవచ్చును. అది నిజముగా దేవుని యొక్క మాటలు. ఆ మాటల వలన మనము విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారా మనకు జీవం వస్తుంది అనే సత్యమును మనం వారికి బోధించినప్పుడు వారు వినవచ్చును. అయితే ప్రశ్న ఏమిటంటే, కొన్ని సందర్భాలలో మన కుటుంబ పరిస్థితులు అనేది, మన పని, మనం ఎవరితో అయితే కలిసి ఉన్నామో వారిని బట్టి అనేకులు ఏం చేయడం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని వినడం లేదు. యేసుక్రీస్తు వారి దానిని విశ్వాసం ఉంచకపోవడానికి లేక అభ్యంతరపడడానికి మూడో కారణం ఏమిటంటే, ఆయన చెప్తున్నాడు, వారి యొక్క తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్లస్ ఆయన చెప్తున్నాడు వారు చేసేటువంటి పని. ఆయన వడ్లవాని కుమారుడు కదా. అవును, యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వరకు ఆయన తండ్రి చేసేటువంటి అదే వడ్రింగ్ పనిని ఆయన చేసి ఉండడానికి అవకాశం ఉంది. ఆ విధంగా చేసినప్పుడు యేసుక్రీస్తు వారు గుర్తించబడ్డారు. వారి యొక్క తల్లిదండ్రులు ఎరిగి ఉన్నారు, సహోదరుల పేర్లతో సహా వారు ఎరిగి ఉన్నారు, వారు చేసే వృత్తి ఏమిటి ఎరిగి ఉన్నారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడానికి కారణం కాకుండా వారు యేసుక్రీస్తు వారి యందు అభ్యంతరపడడానికి ఏమైంది, అది కారణమైంది. రెండో పాయింట్ ఏమిటంటే, ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు అనేది యేసుక్రీస్తు వారి విషయంలో అయినా సరే, మన విషయంలో అయినా సరే, ఆయన చేసినటువంటి బోధ, ఆయన చేసిన అద్భుతములు, ఆయన కుటుంబ పరిస్థితులు, ఆయనకి జీవితం అనేది మనం విశ్వాసం ఉంచడానికి దారి తీయకుండా అది మనకు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? 5వ వచనంలో అవిశ్వాసం మనకు అది దారితీస్తుంది. గమనించిన 5వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతం అక్కడ ఆయన చేయలేకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఏం చేశాడు? ఆయన ఆశ్చర్యపడను. ఈ విషయములు అనేది వారికి అభ్యంతరాన్ని కలుగజేసింది. ఆ అభ్యంతరం అనేది ఎక్కడికి నడిపించింది?
యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుకుంటున్నట్లుగా ఆయన యందు అవిశ్వాసం కలిగి ఉండడానికి అది వారిని నడిపించింది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అనేది ఆనాడు వారు స్పష్టంగా చూశారు. ఆయన ఎలాగ జీవించాడో వారందరూ కూడా ఎరిగి ఉన్నారు. అయితే ఆయన యొక్క బోధను విన్నటువంటి వారు విశ్వాసం ఉంచాలి కానీ అభ్యంతరం పడ్డారు. అద్భుతాలు అభ్యంతరం కలిగజేసింది. ఆయన కుటుంబ పరిస్థితులు అభ్యంతరం అనేది కలుగజేసింది. అందువలన వారు అవిశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసానికి కారణం ఏమిటండి? అవిశ్వాసానికి గల కారణం ఏమిటి? విశ్వాసం ఏం చేస్తుందంటే, విశ్వాసం అనేది ఏదైనా ఏం చేస్తుందంటే దేవుడు అప్పుడు ఉన్నాడని విశ్వాసం ఉంచి ఆయన మనకు చేసినటువంటి అనేకమైన మేలును మనం గుర్తించడానికి అవకాశం ఏర్పాటు చేస్తుంది. కానీ అవిశ్వాసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని, ఆయన ఇచ్చిన మాటలను మనం నమ్మకం, ఆయన చేసినటువంటి వాగ్దానంలో మనం నమ్మకుండా మనల్ని దారి తప్పిస్తుంది. విశ్వాసం అనేది యేసుక్రీస్తు వారిది విశ్వాసం అన్నట్లయితే ఆయన మనం నమ్ముతాం, ఆయన చెప్పిన మాటలు నమ్ముతాం, ఆయన చేసిన అద్భుతాలను నమ్ముతాం, ఆయన జీవితాలను నమ్ముతాం, ఆయన మన కొరకు ఎలాగో చనిపోయాడో, రక్తాన్ని చిందించారో దాన్ని నమ్ముతాం. మనం ఆయన ఇచ్చినట్టు ఆయనకు అధికారాన్ని నమ్ముతాము. మరియు ఆయన ఎంత మహిమ కలిగిన వాడో మనం ఆయనకు దైవత్వాన్ని కూడా ఏం చేస్తాం, మనం నమ్ముతాం. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారని మనం నమ్ముతాం. కానీ అవిశ్వాసం అనేది ఏం చేస్తుంది? వీటన్నిటిని నమ్మదు. వీటన్నిటిని ఏం చేయదు, అది నమ్మదు. యేసుక్రీస్తు వారిని అనేకులు నమ్మడం లేదు. కారణము వారి యొక్క అవిశ్వాసం. ఎందుకంటే వారు నమ్మడం లేదు. అవిశ్వాసం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడికి గుర్తించలేని పరిస్థితి. అవిశ్వాసం ఏం చేస్తుందంటే ఆయన దైవత్వమును గుర్తించలేని పరిస్థితి. అవిశ్వాసం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించాడనేది మనము నమ్మకపోవడము. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు జీవించి నా కొరకు రక్తమును చిందించాడని నమ్మకపోవడము. వీటన్నిటి కారణం ఏమిటండి? ఇలాంటి అవిశ్వాసం ఇది చేస్తే దానికి ప్రాథమికమైన కారణం ఏమిటి? కారణం ఏమిటంటే మన హృదయము, మనకు అహంకారము, మనకున్నటువంటి అహంకారం అనేది ప్రాథమికమైనటువంటి కారణము. హృదయ కాఠిన్యం అనేది అవిశ్వాసములకు నడిపిస్తుంది. హృదయ కాఠిన్యం అంటే మన హృదయంలో ఉన్నటువంటి గర్వం ఏం చేస్తుందంటే అవిశ్వాసమునకు మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటగా పద్దెనిమిది 19 వచ్చినారు. తమ విశ్రాంతిలో ప్రవేశింపాలని ఎవరిని గూర్చి ప్రమాణం చేశానో అవిధేయులైన వారిని గూర్చే కదా, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుకుంటున్నాము. ఎవరండి వారు? ఇశ్రాయేలీయులు. వారు దేనికి ప్రవేశించలేకపోయారు? ఎక్కడికి ప్రవేశించలేకపోయారు? కనాను దేశాన్ని ప్రవేశించలేకపోయారు. ఎందుకు ప్రవేశించలేకపోయారు? ఎందుకు ప్రవేశించలేకపోయారండి? ఎందుకంటే కనాను దేశాన్ని వారు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. విశ్వాసం ఉంచకపోతే అక్కడికి ఆయన వారిని తీసుకెళ్ళలేడు. కనాను దేశాన్ని వారు చూడలేదు. వాస్తవానికి చూడనటువంటి ఒక దేశాన్ని దేవుడు 400 సంవత్సరాల క్రితం అబ్రహాముకు వాగ్దానం చేశారు. ఆ కనాను దేశాన్ని అబ్రహాము గారు చూశారు. అది తన సంతానానికి వస్తుందని ఆయన తెలియజేశారు. ఆ ప్రాంతాలన్నిటిని అబ్రహాము గారిని చూపించడం జరిగింది. ఖచ్చితంగా 400 సంవత్సరాలు ఆయన ప్రజలు
దాన్ని స్వతంత్రించుకుంటారని ఒక వర్తమానం కూడా ప్రభు దేవుడు ఏం చేసేయడానికి తెలియజేయడం జరిగింది. ఆయన విశ్వాసం ఉంచాడు. కానీ ఆనాటి ప్రజలు ఇశ్రాయేలీయులు ఏం చేయలేదు, కనాను దేశాన్ని వారు కనాను దేశాన్ని నమ్మినను సరే దాన్ని స్వతంత్రించుకుంటామా లేదని ఒక సందేహం అనేది వారిలో ఏర్పడింది. కాబట్టి ఎందుకు మనము అవిశ్వాసం కలిగి ఉంటామంటే, ఒకటి మనకున్నటువంటి అవిధేయత, అహంకారం అనేది కారణము. రెండు ఏమిటంటే దేవుని గురించి, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సందేహం అనేది ఏం చేస్తుంది, మనం ఒక ఆయన మీద విశ్వాసం ఉంచడానికి నడిపించింది. అది యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచకపోవడానికి గల కారణం ఏమిటంటే సందేహించడము. అనేక సందర్భాల్లో మనకున్నటువంటి సందేహం అనేది మన పాపాలు క్షమించబడిందా లేదా సందేహము, మనం తీసుకున్నటువంటి బాప్తిసము కరెక్టా లేదా సందేహము, మనం జీవించేటువంటి జీవితం సరైనదా కాదా సందేహము, మనం నమ్మినటువంటి బోధ సరైనదా కాదనే అపనమ్మకము. ఇవన్నీ ఏం చేస్తుందంటే మనలను అవిశ్వాసమునకు నడిపిస్తుంది. ఎప్పుడు ఏం చేయకూడదు, మనము సందేహించకూడదు. ఎప్పుడైతే మనం సందేహిస్తామో ఆ సందేహం అనేది యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడానికి మనలనది దూరం చేస్తుంది. 12వ వచనం ఇదే 3వ అధ్యాయంలో, సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపోయినట్టు విశ్వాసమైన దుష్టుడు మీరు ఎవరైనా జాగ్రత్తగా చూసుకున్నది. మీరు ఆయన శక్తి మీరు కోపం పుట్టించిన వారి వల్ల మీ హృదయం కఠినపరచుకుని అని చెప్పిన కనుక పాపం వల్ల బ్రహ్మచేత ఎవడునో కఠినపరచుకున్నట్లు నేడు అనే సమయం ఉండగా ప్రతి ఒక్కడు ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని మొదటి నుండి మనకు దృఢ విశ్వాసం అంతకుమంటే గట్టిగా చేపట్టిన క్రీస్తులో పాలివారై ఉండము. సందేహం అనేది ఏం చేస్తుందో మనల్ని దేవుని యొక్క వాగ్దానాలు ఏం చేయదు, అది నమ్మకుండా చేస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, గమనించాను 15వ వచనం 4వ లైన్లో 5వ లైన్లో, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారై ఉందము. విశ్వాసాన్ని ఏం చేయకూడదు, మనము సందేహంతో వదిలేయకూడదు. విశ్వాసాన్ని ఏం చేయకూడదు, మనము అహంకారం చేత అవిశ్వాసం నడిపింపబడకుండా ఉండవలేను. అలాగైనట్లయితే నాకు విశ్వాసాన్ని ఏం చేయాలి, నేను గట్టిగా పట్టుకున్నట్లయితే అప్పుడు మాత్రమే క్రీస్తు వాళ్ళు ఏం చేయగలను, నేను పాలివారడానికి అవకాశం ఉన్నది. అవిశ్వాసం ఏం చేస్తుందంటే, మూడవదిగా దేవుని యొక్క లేఖనములను నమ్మకుండానట్లుగా అది మనల్ని దూరం చేస్తుంది. దేవుని యొక్క లేఖనములు ఏం చేస్తుంది, నమ్మకుండా చేస్తుంది. అది మనకేం తెలుసును, ఎప్పుడో రాయబడింది కదా, మనం దానికి ఎలా గ్యారంటీ ఇవ్వగలము, మనం చూసామా వాటిని, ఇవన్నీ ఎందుకు వస్తుంది మనకి, కారణం ఏమిటంటే అని చెప్తున్నాడు, అవిశ్వాసం వలన. అవిశ్వాసం అనేది దేవుని యొక్క లేఖనాల మీద మనకున్న అవిశ్వాసం అనేది మనలను దేవుని యొక్క లేఖనమును విశ్వాసం ఉంచుకున్నట్లుగా మనం ఏం చేస్తుంది, అది దూరం చేస్తుంది. దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతాం, విశ్వాసం ఉంచుతాం, అది దాన్ని ఏం చేస్తాం, మనము నమ్మము. కారణం ఏమిటి, దేవుని యొక్క వాక్యాన్ని వినడం అనేది అందరికి ఇష్టమే. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మనం వినవచ్చు. కానీ నమ్మినట్టంటే మనం ఏం చేయాలి, దాన్ని నిజంగా దేవుని యొక్క మాటలని మనం దాన్ని గుర్తించాలి. కానీ అనేక సందర్భాల్లో అవిశ్వాసం అనేటువంటి ఒక హృదయం అనేది ఏం చేస్తుందంటే మనలను దేవుని యొక్క లేఖనమును నమ్మకుండాన్నట్లుగా మనల్ని ఏం చేస్తుంది, అది దూరం చేస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను, గమనించండి. ఆనాడు ఇశ్రాయేలీలు కఠినమైనటువంటి ఒక కరువులో వారు ఉండడం అనేది జరిగింది. కఠినమైనటువంటి కరువు. అలాంటి కరువు అనేది ఇశ్రాయేలీయులు మరి ఎన్నడూ కూడా అంతకుముందు చూడలేదు. అలాంటి ఒక కరువును దేవుడు ఏం చేశాడంటే
వారికి తీసుకురావడం అనేది జరిగింది. ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు ఆ కరువులో వాస్తవానికి వారు ఏం చేశారంటే, ఒకరి పిల్లలను ఒకరు చంపుకొని తినడానికి, ఆహారంగా తినడానికి వారు ప్రయత్నం చేసినటువంటి సందర్భం అది. అలాంటి కరువు అనేది వారు చేసినటువంటి తప్పిదమును బట్టి దేవుడు ఏం చేశాడు, వారి మీదకి తీసుకురావడం జరిగింది. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఎలీషాతో దేవుని యొక్క మాట అనేది ఆనాడు రాజునకు తెలియజేయబడింది. అయితే ఆ రాజు ఏం చేశారు, లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో ఒకసారి 2 రాజులు 7వ అధ్యాయం తీసుకోండి. 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈవేళ షోమ్రోను ద్వారం ముందు రూపాయికి ఒకింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 ఇంటికి 2 మానికల ఎవరును అమ్మబడును. అందుకు ఎవరి చేత రాజు ఆనుకొనిండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశపు కిటికీలను తెరిచిన అలాగూ జరుగునని దైవజనుని ప్రత్యుత్తరమే. అతడు, నీవు కన్నులారా చూచినవి కానీ దానిని తినకుందువని అతనితో చెప్పాను. అవునండి, ఏం జరిగింది పరిస్థితి ఇక్కడ? ఏం జరిగిందంటే ఆనాడు వచ్చి సిరియన్లు ఏం చేశారు, సిరియన్లు యుద్ధం చేయడానికి పంపించేశారు. సిరియన్ రాజు అయినటువంటి బెన్హదద్ వచ్చి తన సైన్యంతో షోమ్రోను ముట్టడి వేశారు. అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ముట్టడి వేసినప్పుడు బయట ఉన్న సరుకులు లోపలికి రావడం లేదు, లోపల ఉన్నటువంటి ప్రజలు బయటకు వెళ్ళడం లేదు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు, తమ సొంత బిడ్డలను చంపుకొని తినడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భము అయిపోయింది. అయితే వెంటనే ఏం జరిగిందంటే, ఎలీషాతో దేవుడు వర్తమానాన్ని పంపించి, అయ్యా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, రేపటికి ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఆహారం దొరుకుతుంది, ప్రతి ఒక్కరు మీరు పుష్కలంగా ఆహారం అనేది మీకు దొరుకుతుంది. ఎలాగ చెప్పారు గమనించండి. 1వ వచనం చివరిలో, ఒక దూరం రూపాయి 1 ఇంటికి 1 మానిక సన్నని పిండి, రూపాయి 1 ఇంటికి 2 మానికలు ఎవరు అమ్మబడును అని ఎప్పుడైతే ఎలీషా గారు రాజునికి తెలియజేశారో, రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతి ఏం చేశాడు, ఆయన ఏం చేసి సందేహించి ఏం చెప్పాడు, అది ఎలా జరుగుతుంది, దేవుడు కానీ ఆకాశాన్ని విప్పినట్లయితే అంత ఆకాశాన్ని విప్పినట్లయితే అంత అలాగున్న జరుగుతుంది తప్ప లేనట్లే జరగదని చెప్పాడు ఆయన. వెంటనే ఎలీషా గారు అతను గురించి ఏమేమి చెప్పాడు గమనించండి. చివరి పాయింట్, నీవు కన్నులారా దాన్ని చూసేదో కానీ దాన్ని తినకుందువని అతనితో చెప్పాను. మిగిలినటువంటి వచనాలు మీరు చదివినట్లయితే, అలాగునే ఆనాడు సిరియా దేశం అనేది ఏం చేయబడింది, సిరియా దేశం అనేది దేవుని వలన బయటికి తరిమివేయబడింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని వారు తెచ్చేసుకొని చేశారు. ఇవన్నీ జరుగుతున్న దాన్ని యొక్క అధిపతి చూశాడు కానీ ఏం చేయలేకపోయాడు, అతడు దాన్ని అనుభవించలేకపోయాడు. కారణం ఏమిటంటే సందేహము. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దానాల విషయంలో మనం సందేహించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేయడు, వారిని కరుణించడు, వాళ్ళ మీద కోపంగానే ఉంటాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటల్లో మనం నమ్మమో, మనం దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తాం. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు వారు తన సొంత దేశస్తులు యేసుక్రీస్తు వారికి విశ్వాసం ఉంచుకోవడానికి గల ఏకైక కారణం ఏమిటంటే పరిస్థితుల కారణము. అవి వారికి అభ్యంతరాన్ని తెలియజేసింది. అందువలన యేసుక్రీస్తు వారు విశ్వాసం ఉంచలేదు. ఆ విధంగా విశ్వాసం ఉంచకపోవడానికి గల కారణం ఏమిటంటే, 1 అవిధేయత, 2వది వచ్చి సందేహమే ఉంటున్నది, 3వది దేవుని యొక్క లేఖనములను వారు నమ్మకపోవడము. అలాంటి వారిలో మీరు నేను ఒకరైనట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. కారణం ఏమిటి,
కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు అనేది ప్రతి మాట విలువైనదే. ప్రతి మాట ప్రతి మాట ప్రతి మాట కూడా శక్తివంతమైనటువంటిది. ఆయన చెప్పిన ప్రతి మాట అనేది మనకి ఎంతో ఉపయోగకరమైన జీవం ఇచ్చేటువంటిది. అలాంటి యేసుక్రీస్తు వారి మాటలను మనం వింటున్నప్పుడు, ఆయన గురించి మనం వింటున్నప్పుడు మనకి అది విశ్వాసం కలిగించాలి, కానీ మనల్ని యేసుక్రీస్తు వారికి అది దూరం చేయకూడదు. కాబట్టి మనమందరము విశ్వాసము కలిగి యేసుక్రీస్తు వారు మనమందరం జీవించుదాం. ఆనాటి పరిస్థితుల వల్లే మనము అవిశ్వాసం చేత క్రీస్తు వారి కృపను పొందకుండా మనం దూరం కాకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకున్నాం. ఓపికమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.